దైవజనులందరికీ నా హృదయపూర్వక వందనాలండి. హ్యాపీ క్రిస్మస్ అండి. సో మనము క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకునే ముందు 2 విషయాలు ఆలోచించాలండి. మనం నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించేమో లేదో ఆలోచించాలండి. సో ఆ రెండిటి మూలంగా మనం జన్మించకపోతే మనం క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకున్న పెద్ద ఉపయోగం ఉండదండి. మనం అందరం మన పాపాలను విడిచిపెట్టి బ్యాప్టిజం తీసుకోవాలి. అదేవిధంగా పరిశుద్ధాత్మ దేవుని చేత మనం నింపబడాలండి. అప్పుడు మాత్రమే మనం రక్షింపబడతాం. సో రక్షింపబడిన వాళ్ళు చక్కగా క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటే దేవుడు కూడా ఆనందపడతారండి. అర్థమవుతుందండి. మనమందరం రక్షింపబడాలి, దేవుని రాజ్య వారసులు అవ్వాలని దేవుడు మరి మన కోసం ఈ భూమి మీద నరవతారిగా జన్మించారు. ఆయన సిలువలో కార్చిన పరిశుద్ధమైన రక్తంలో మన పాపాలన్నీ కడిగివేయబడ్డాయి. ఆయన యొక్క త్యాగం అనేది ఫుల్ఫిల్ అవ్వాలంటే మనము నీటి మూలంగాను ఆత్మ మూలంగాను తిరిగి జన్మించాలండి.